హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు టైలర్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనము పైపింగ్ ఇదో ఈ విధంగా అంటే లోడింగ్ ఇలా లోపలి వైపు ఎలా వేసుకోవాలి, ఇది డాట్స్ అనేటి ఇవి కూడా లోపల సైడే వస్తాయండి. ఖర్చు అనేది బయటికి రాకుండా ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. చూడండి, ఇలా క్రాస్గా ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి. తీసుకున్నాక మనకు పైపింగ్కి ఎంత కావాలో అంతే మనము క్రాస్గా ఇలా ఒక 1 ఇంచ్ తేడాతోటి ఇలా కట్ చేసుకోవాలండి. ఇదిగో ఈ విధంగా, ఇదిగో చూడండి, ఇలా క్రాస్ తీసుకుంటేనే మనకు పైపింగ్ అనేది రౌండ్గా ఇట్లా నెక్లో తిరుగుతాయండి. స్ట్రేట్ తీసుకుంటే మాత్రం తిరగవు. చూడండి, ఈ ఎడ్జెస్ అనేవి ఇలా కలుపుకోవాలండి. ఇదిగో చూడండి, ఇలా కట్ చేసుకొని నీట్గా ఇలా పెట్టేసుకొని ఇదిగో ఈ కొన అనేది ఇటువైపు, ఇది అనేది ఇటువైపు, రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి వచ్చే విధంగా చూసుకొని ఇలా చేసుకొని ఆపోజిట్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలండి. ఇదిగో చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిడిల్లో ఇలా గోరుతో ఇలా అనుకోవాలి. ఇలా అనుకున్నట్టయితే మనకు పైపింగ్ వేసుకోవటప్పుడు అక్కడ ఫోల్డింగ్ రాకుండా నీట్గా వస్తుందండి. తర్వాత చూడండి, ఈ థ్రెడ్ అయితే 12 సైజ్ అండి, 12 నెంబర్, 12వ నెంబరు థ్రెడ్ ఇది. ఈ థ్రెడ్ మనము డబల్ పాదం మీద కూడా వేయచ్చు. ఇంతకంటే కొంచెం నెంబర్ పెద్దది తీసుకున్నట్టయితే మనం సింగిల్ పాదం మీద వేసుకోవచ్చు. మీకు డబల్ పాదం మీద ఎలా వేసుకోవాలో, సింగిల్ పాదం మీద ఎలా వేసుకోవాలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు అయితే డబల్ పాదంలో మనం పైపింగ్ ఎలా వేసుకోవాలి, బ్లౌజ్కి ఎలా వేయాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇదిగో ఇలా ఇది ఇందులో పెట్టేసుకోండి. ఇందులో పెట్టేసుకొని ఇదిగో ఇలా ఫోల్డ్ అయితే ఇలా చేసేసుకొని ఇదిగో చూడండి, ఇలా మిడిల్లో అంటే పాదం మిడిల్లో ఇలా పెట్టాలి క్లాత్ అనేది. ఇలా పెట్టేసిన తర్వాత ఇదిగో ఇలా స్టిచ్ చేసుకోవాలి. మీకు చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలండి. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఇదిగో ఇలా వస్తుందండి. ఇలా వేసుకుంటూ రావాలి. బిగినర్స్కి అయితే కొంచెం నిదానంగా స్టిచ్ వేసుకుంటే సరిపోయిద్దండి. తర్వాత నెక్స్ట్ ఇదిగో ఇక్కడికి వచ్చినాక ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొంచెం ఒక పాదం అంటే 2 పాయింట్స్ తేడాతోటి, ఒక పాదం మందం తేడాతోటి ఇలా స్టిచ్ అయితే కటింగ్ అయితే ఇలా చేసుకోవాలండి. ఇదిగో చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను వీడియోలో అయితే. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం నేను ఏ విధంగా చేస్తున్నాను, ఎలా కుడుతున్నాను అనేది మీకైతే అర్థం కాదండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు గనక నచ్చితే ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల ఇలా అంటే నేర్చుకునే వాళ్ళకు ఇలాంటి వీడియోలు అనేది ఉపయోగపడతాయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.
ఇదిగో చూడండి, ఇలా ఇలా పెట్టేసుకొని నీట్గా చేసేసుకోవాలి. ఇదిగో ఇలా చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న బ్లౌజ్ని ఇదిగో చూడండి, ఇది మనం ఆల్రెడీ కటింగ్ చేసేసుకున్నాము. బ్లౌజ్ అయితే చూడండి, కట్ చేసుకున్న బ్లౌజ్కి మనం పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలంటే ఇదిగో లైనింగ్ మీద పెట్టే వేసుకోవాలండి. వేసుకొని తర్వాత మెయిన్కి లైనింగ్కి మిడిల్లో ఇది ఏమంటారు పైపింగ్ అనేది వస్తే మనం పల్టాయించుకుంటే నీట్గా వస్తుందండి. చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగో ఇక్కడ పెట్టేసుకోవాలి, ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇదిగో మళ్ళీ మనము ఏ విధంగా అయితే పైపింగ్ రెడీ చేసుకున్నామో అదే విధంగా ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. చూడండి, మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగో ఇలా ఇదిగో నెక్స్ట్ ఇంకోటి ఇదిగో ఇలా ఆపోజిట్ పెట్టేసుకొని ఇదిగో ఇలా ఈ రౌండ్ షేప్ దగ్గర ఇట్లా లాగొద్దండి. పైపింగ్ అయితే లాగొద్దు. లాగితే కనుక మనకు ముడతలు అనేటివి వస్తాయి. లాగకుండా నీట్గా ఇలా హ్యాండ్ తోటి ఇగో ఇట్లా ఫింగర్స్ తోటి ఇట్లా వేళ్ళతోటే ఇట్లా తిప్పుకుంటూ రావాలి. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము మెయిన్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఎలా అటాచ్ చేసుకోవాలంటే చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది ఉంది కదా అండి, దీన్ని మనము మెయిన్ వైపు పోయే విధంగా ఈ ఖర్చు అనేది మెయిన్ వైపు పోయే విధంగా ఇదిగో ఈ ఖర్చు అనేది మెయిన్ వైపు పోయే విధంగా ఇలా పెట్టాలి. ఇదిగో చూడండి, ఇది మెయిన్ అండి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఓన్లీ మీకు ఫ్రంట్ పార్టే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ స్టిచ్ చేసుకురావాలి. ఇగో ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి, ఎప్పుడైనా షోల్డర్ దగ్గర నుంచి అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఈజీగా తెలిసిపోతుందండి. ఇదిగో ఇలా ఎక్కడ క్లాత్నైతే గుంజొద్దండి. గుంజితేనైతే సాగిపోతూ ఉంటాయి క్లాత్లు. ఇదిగో ఎక్కడ గుంజకుండా ఇలా తిప్పాలి. ఇదిగో చూడండి ఇలా. నెక్స్ట్ ఇంకో పార్ట్ ఇదిగో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా స్టార్ట్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ పైపింగ్ మనము బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా మనము పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. అదే ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగో తర్వాత ఇలా మనకు రౌండ్ షేప్ రావడం కోసం చిన్న చిన్న కచకాలు అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఓన్లీ రౌండ్ తిరిగే దగ్గరనే ఇదిగో ఇలా ఇలా కుట్టినట్టయితే మనకు నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందండి. బోటిక్లో కుట్టినట్టే వస్తుంది. చూడండి, మీకు చూపిస్తాను. సేమ్ మనం బోటిక్లో ఎలా అయితే కుడతారో అదే విధంగా వస్తుంది. మనం ఇలా కుట్టడం వల్ల మనకు కస్టమర్స్ బ్లౌజెస్ నీట్గా ఉంటే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఏంటంటే మనకు ఫినిషింగ్ నీట్గా ఉండడం వల్ల కస్టమర్స్ ఒక్క బ్లౌజ్ ఇచ్చే దగ్గర 2 బ్లౌజులు కూడా ఇస్తారండి. చూడండి, ఇదిగో పైన ఒక కుట్టు వేసుకుంటూ వచ్చాను. చూడండి, ఇదిగో 2 వైపులా ఎంత నీట్గా వచ్చిందో క్లియర్గా చూడండి. ఇదిగో ఇలా
ఇలా కుట్టిన తర్వాత మనము చుట్టూరా లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేను చెప్తున్నానండి, క్లాత్ అయితే ఎక్కడా గుంజొద్దండి. గుంజితే అయితే మనం చేసుకున్న కటింగ్ అయితే షేప్ అవుట్ అయ్యి బ్లౌజెస్ తేడాస్ అయితే వస్తాయండి. చూడండి, ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకు ఇలా కుట్టుకున్నట్టయితే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. చూడండి, నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఇలా కట్ చేసుకున్నాం కదండి, దీన్ని కూడా ఇలా పలటాయించుకోవాలి. ఈ క్లాత్ అనేది ఇలా చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్. ఈ క్లాత్ అనేది ఇటు సైడ్ వేసుకొని ఇదిగో ఇలా తీసేసుకోవాలి. చూడండి, ఇలాంటి మంచి మన వీడియోలో రావాలని, మంచి వీడియోస్ మన ఛానల్లో రావాలంటే మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోలు చేస్తానండి. అంటే మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ఇదిగో ఇలా పైనుండి నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. చూడండి, షేపు కూడా ఎంత కరెక్ట్గా నీట్గా వచ్చిందో. రౌండ్ షేప్ అనేది నెక్ షేపు. చిన్న టిప్స్ అండి. ఇలాంటివి కనుక మనం పాటించినట్టయితే మనము మన దగ్గర బ్లౌజెస్ అనేటివి నీట్గా కుదురుతాయండి. ప్లస్ మళ్ళీ అందులోటి బ్లౌజ్ నీట్గా ఉండడం వల్ల కస్టమరు ఒక బ్లౌజ్ ఇచ్చే దగ్గర 2 బ్లౌజులు ఇచ్చి వాళ్ళు వచ్చేది కాకుండా ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్పి తీసుకుంటూ వస్తారండి. చూడండి, చిన్న టిప్స్ అండి, అంతే. నెక్స్ట్ మనము టోటల్గా ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ అయితే రెడీ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి చూడండి, దీనికి ఇట్లా ఆపోజిట్ వేసుకున్నట్టయితే మనకు కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా వస్తాయండి. ఇదిగో ఇలా ఫ్రంట్లో చూసుకుంటూ మనం స్టిచ్ వేసుకున్నట్టయితే మనము వేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయితే కాకుండా నీట్గా వస్తాయండి. ఇలా చుట్టూరా కుట్టుకోవాలండి. తర్వాత ఇది కట్ చేసుకుందాం. తర్వాత దీనిపైన ఇలా పెట్టేసుకోవాలి.
మెయిన్ పైన ఇలా పెట్టేసుకొని నీట్గా పాదం తేడాతోటి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ పైనుండి లైనింగ్ పైన, మెయిన్ పైన కాకుండా లైనింగ్ పైన ఎడ్జ్కు ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకుంటూ రావాలండి. చూడండి, ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ మీకు డాట్స్ గురించి చెప్పాను కదా, ఎలా వేసుకుందాము, నీట్ ఫినిషింగ్ ఎలా రావాలనేది చెప్తానన్నాను కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ చూడండి. ఇప్పుడైతే మనం డాట్స్ వేసుకుందాము. డాట్స్ ఫినిషింగ్ లోపల నుండి, అంటే మన ఖర్చు బయటికి రాకుండా లోపల నుండి ఎలా వేసుకోవాలనేది మీకు చెప్తానని చెప్పాను కదండి. చూడండి, ఇక్కడ మనం డాట్స్ వేసుకునే దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలండి. మనకు వస్తే కనుక పర్వాలేదు, అంటే నార్మల్గా అంటే బ్లౌజ్ కుట్టే వాళ్ళకైతే నార్మల్గా అందాదే వేసేస్తారు. లేదంటే బిగినర్స్కి అయితే రాదు కదా అండి. రాకపోతే కనుక టేపుతోటి అయితే మెజర్ చేసుకోండి. టేప్తో ఎలా మెజర్ చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి మనము ఒక 3 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ ఒక 2.5 దగ్గరికి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ చూసుకోండి, మళ్ళీ మిడిల్ డాట్ ఎంత ఉన్నది, 4.5 ఉన్నది. 4.5లో మనము 2 ఇంచెస్ దగ్గరికి వేసుకుంటే సరిపోయిద్దండి, ఒక 1/2 ఇంచు. ఎందుకంటే ఇక్కడ మన ఖర్చుకు ఇలా పోతుంది కదండి, కుట్టులోకి పోతుంది కదా. ఇప్పుడు మనకు ఈక్వల్గా 4 ఇంచెస్ వస్తుంది. 4 ఇంచెస్ వచ్చిన దగ్గర మనకు 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకుంటే మనకు ఈక్వల్ వస్తుంది. అక్కడ నుండి ఇక్కడికి మనము 2.5 దగ్గరికి మళ్ళీ ఒక మార్కింగ్ వేసుకుంటే ఇదిగో సరిపోయింది. ఇలా తర్వాత మనకు చంక దగ్గర ఒక డాట్ అనేది వస్తుంది కదండి. చంక దగ్గర ఎలా వేసుకోవాలంటే ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్ ఖర్చుకు అయితే తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత ఇగో 1.5 ఇంచు ఇదిగో చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2 ఇంచెస్, సారీ ఫ్రెండ్స్, 2.5 దగ్గర ఒక మార్కింగ్ ఇలా వేసుకోండి. ఇక్కడ వేసుకుంటే మనకు కరెక్ట్గా సెంటర్డ్ మిడిల్ డాట్, అంటే చంక దగ్గర సెంటర్ డాట్ అనేది వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి మనకు 3 ఇంచెస్కి అయితే ఒక డాట్ అనేది ఇలా వేసుకుంటే ఈజీగా మనకు ఇగో త్రిభుజాకారం, అంటే త్రియాంగిల్ షేపు, అంటే ఇట్లా వస్తుందండి. ఇదిగో చూడండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలంటే ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి మనము ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని థ్రెడ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇది మెయిన్ డాట్ అండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఇదిగో ఈ క్లాత్ అనేది ఇలా ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగో ఇలా చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగో ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి మనము ఎంత డాట్ పట్టుకోవాలి, మెయిన్ డాట్ అంటే ఒక 1 ఇంచ్ పట్టుకుంటే సరిపోయిద్దండి. ఇదిగో చూడండి, ఇలా 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకొని ఆల్రెడీ మనము ఇక్కడికి 2 ఇంచెస్ దగ్గరికి 2.5 దగ్గరకు ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదండి. అక్కడి వరకు మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇదిగో చూడండి, ఖర్చు అయితే 2 వైపులా రాదండి, క్లియర్గా నీట్గా వస్తుంది. మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఖర్చు అనేది మనకు బయటికి కనిపించకుండా బ్లౌజ్ నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ చంక దగ్గర డాట్ వేసుకుందాం.
నెక్స్ట్ ఈ క్లాత్ చూడండి, నేను ఎలా వేస్తున్నానో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరైతే. ఇదిగో ఇలా ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్ అనేది ఇటు సైడ్ రైట్ సైడ్ అనేసుకొని ఇదిగో ఇక్కడ ఈ ఎడ్జ్ డాట్ ఇక్కడికి వేసినాం కదండి, దీన్ని ఇలా నీట్గా పట్టేసుకోండి. పట్టేసుకొని మనము ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తేడాతోటి ఇలా వేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా షార్ప్గా రావాలి. చూడండి ఇలా చూడండి, చక్కగా పడుతున్నాయి డాట్స్ అయితే. మీకైతే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇందులో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు నేర్చుకునే వాళ్ళకంటే బిగినర్స్కి అయితే ఉపయోగపడతాయండి. ఇదిగో ఇలా డాట్స్ వేసుకునే విధానం. మళ్ళీ ఇది ఇలా అనేసుకొని ఇదిగో ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఇదిగో చూడండి డాట్స్. ఇటువైపు కూడా మనకు ఖర్చు అనేది ఎక్కడ కనిపించదు చూడండి. నెక్స్ట్ మనము క్రాస్ బెల్ట్ వేసుకుందాం. చూడండి ఇలా చుట్టూరా కుట్టుకుంటూ వచ్చేటప్పుడు మనము డాట్ అయితే మెయిన్ డాట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదండి, దాన్ని అనేది ఇలా లోపలికి ఇదిగో చూడండి, ఇగో ఇది ఇక్కడ మెయిన్ డాట్, ఫ్రంట్ మెయిన్ డాట్ ఏదో ఇలా లోపలికి అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనం క్రాస్ బెల్ట్ వేస్తాం కదా అండి, అప్పుడు ఫోల్డ్ చేసుకోకుండా నీట్గా వస్తుందండి. ఎందుకంటే ఖర్చు అనేది లోపలికి పోయింది కాబట్టి మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలో మనకు అర్థం కాదు. అందుకోసమని ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడే మనము అది లోపలికి అనేది ఫోల్డ్ చేసుకుంటే మనకు డాట్ అనేది ఇలా నిల్చుంటుందండి. లేదంటే డాట్ అనేది ఇట్లా వాలిపోయినట్టు ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇలా నిల్చుంటుంది. నెక్స్ట్ క్రాస్ బెల్ట్. చూడండి ఇదిగో క్రాస్ బెల్ట్ అయితే వేస్తున్నానండి. చూడండి ఇది మెయిన్ కదండి, మనం ఆల్రెడీ ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇదిగో ఈ మెయిన్ దీన్ని ఇలా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత కొంచెం ఇటు సైడు ఇదిగో ఈ విధంగా కొంచెం ఖర్చు అనేది అటువైపు ఉంచుకున్నట్టయితే మనకు క్రాస్ బెల్ట్ వేసేటప్పుడు ఈక్వల్గా నీట్గా వస్తుందండి, స్ట్రైట్గా వస్తుంది. లేదంటే కనుక లోపలికి కానీ బయటికి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. చూడండి ఇలా ఒక పాదం తేడాతోటి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఏది వేసినా అంతే అండి. ఇలా వేసుకుంటూ వచ్చినాక ఇలా రోల్ చేసుకోవాలి. చూడండి ఇదిగో ఇది ఇలా ఇది పట్టేసుకొని ఇలా ఇదిగో ఇలా ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇదిగో ఇది ఉంది కదా లైనింగ్ అనేది, మళ్ళీ ఈ లైనింగ్ వరకు వచ్చే విధంగా చూసుకొని ఇదిగో ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే మనం మళ్ళీ వేసుకుంటూ రావాలి. ఇది ఇలా ఇలా వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని ఫ్రంట్ వైపు నుండే లాగాలండి. ఇదిగో ఇలా ఫ్రంట్ ఇలా బయటికి ఇలా లాగాలి.
ఇదిగో చూడండి, ఖర్చు అయితే మనకు ఎక్కడా కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చిందండి. చూడండి, ఇదిగో ఇలా, ఇదిగో ఈ విధంగా క్రాస్ బెల్ట్కి కానీ డాట్స్కి కానీ ఎక్కడా ఖర్చు అనేది లేదండి. చూడండి, ఇలా ఈ విధంగా వేసుకున్నట్టయితే మనకు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. నెక్స్ట్ ఇంకోటి సేమ్ యాజ్ డిజ్ మీకు రావాలంటే నేను చెప్తున్నానండి, మెజర్ అనేది మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకోండి, 3 ఇంచెస్ వరకు ఒక డాట్, ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 దగ్గరికి మళ్ళీ ఒకటి మిడిల్ డాట్కి మెయిన్గా, తర్వాత ఇగో ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 3 ఇంచెస్ దగ్గరికి ఇది చంక దగ్గర డాట్, ప్లస్ మళ్ళీ ఫ్రంట్ డాట్ వచ్చి ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర, ఇక్కడ నుండి ఇక్కడికి చూసుకుంటే 2 ఇంచెస్ దగ్గర. ఎందుకంటే ఈ హాఫ్ ఇంచ్ అనేది 4.5 ఉంది కదండి మనకి, హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ క్రాస్ బెల్ట్కి ఖర్చు అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఈక్వల్గా 4 ఇంచెస్కి ఉంటుంది కాబట్టి మనం హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ 4 ఇంచెస్లో 2 పార్ట్స్ దగ్గర అంటే 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2.5 దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. వేసుకుంటే మనకు ఈజీగా వస్తుందండి. చూడండి, ఇలా ఒక స్టిచ్ అయితే ముందు ఇలా వేసుకున్న తర్వాతనే మనము క్లాత్ అనేది లైనింగ్ అనేది తిప్పేసి స్టిచ్ చేసుకోవాలి, లేదంటే మనకు ఖర్చు బయటికి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇదిగో ఇలా చూసుకోండి, ఇలా పట్టేసుకొని ఇదిగో ఇలా రెండు ఈక్వల్గా చూసుకొని ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా పట్టేసుకోండి. ఇదో ఇలా 1 ఇంచ్ తేడా ఇలా పట్టేసుకొని ఇదిగో ఇక్కడ ఇది కూడా ఈక్వల్గా ఇలా పట్టేసుకొని ఇదిగో ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా అండి. స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఈక్వల్గా చేసుకోవాలి. క్లాత్ అనేది చేసుకున్నట్టే మనకు చూడండి, ఇదిగో డాట్స్ అనేవి క్లియర్గా ఎటువైపు ఖర్చు లేకుండా 2 వైపులా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇదిగో ఇలా నెక్స్ట్ ఫ్రంట్ది సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇదిగో క్లాత్ అనేది ఇలా అనేసుకొని మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి, మళ్ళీ చంక దగ్గర డాట్స్ అనేటివి కరెక్ట్గా ఉన్నప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుందండి. డాట్స్ కొంచెం అటు ఇటు అయినా సరే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కుదరదండి. చూడండి, మెయిన్గా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఇంపార్టెంట్, మెయిన్ డాట్సే. ఇదిగో ఇలా
తర్వాత మనము చుట్టూరా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఈ డాట్ అనేది ఇదిగో చూడండి, ఇటు సైడ్ ఇటు లోపల వైపు అనేసుకొని ఒక స్టిచ్ అయితే ముందే మనం వేసుకోవాలి. వేసుకుంటే మనకు ఫ్రంట్ డాట్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు నేర్చుకునే వాళ్ళకంటే బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడతాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. ఇది క్రాస్ బెల్ట్ వేసుకొని ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకున్నట్టయితే మనకు ఫ్రంట్లో నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. చూడండి, చూడండి మనము ఇలా కుట్టుకున్నాక ఉక్సు పట్టి కాజా వేసుకున్నాక ఫినిషింగ్ ఎలా ఉందో మీరే చూడండి. ఇదిగో ఇలా ఫ్రంట్ అంటే లైనింగ్ వైపు కానీ మెయిన్ వైపు కానీ మనకు ఎటువంటి ఖర్చు రాకుండా నీట్గా ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో కనుక రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.